హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. శుభ ఆదివారం. అమ్మో, ఇంగ్లీష్ తెలుగులో కొన్ని పదాలు నిజంగా తెలుగులో రావు అనుకుంటాను కానీ అవునా అంటే తక్కువ రావు అనుకున్నాను. శుభోదయం సరే తెలుగులో ఏమంటారు చెప్పు. గుడ్ మార్నింగ్, శుభోదయం, ఏమంటారు హ్యాపీ సండే, సంతోషమైన ఆదివారం. ఓకే, నన్ను ఈ వేషంలో చూసి మీరు ఈ గెటప్లో చూసి చాలా రోజులైంది అనుకుంటా. నేను కూడా చాలా రోజులైంది నేను ఇలా ట్రిమ్ చేసుకొని ఇదంతా కూడా కొంచెం వేరే చిన్నది ఒక ఉందనమాట, అందుకని చెప్పి ఇలా చేయించుకున్నాను. మళ్ళీ అప్పుడే పెరుగుతూనే ఉంది, 1 డేనే అయింది చేయించుకొని, వచ్చేస్తానే ఉంది. ఓకే, ఇంక ఈరోజు అయితే సండే కాబట్టి యాక్చువల్గా ఈరోజు మా ఇంట్లో పూరియే మళ్ళీ. కాకపోతే అదే నేను చెప్తున్నా, పండుగ కాదు. నైట్ చెప్పిన మా ఉమా నాకు పూరి చేయవా ఉమా నైట్ అంట. ఇది ఆలు కర్రీతో కావాలన్నా వెంటనే మా ఉమా అన్నది. అంతే, ఇంకేం ఏం కావాలి? అదే పూరి కర్రీ. అది ఇవేంటి ఆనియన్స్ కూడా వేస్తుందిలే నీకు. ఇప్పుడైతే కరివేపాకు డబ్బా ఇమ్మని చెప్పాను, ఆలు పొట్టు తీయమని చెప్పాను. సండే అయినా సరే తొందరగానే మేలుకొచ్చింది ఈ రోజు, ఎందుకో ఏమో అసలుకి. మా దీని బాబు అయితే ఇంకా అవసరం లేదా ఉడకబెట్టినది పచ్చిది కాదు, తీయడానికి అవసరం లేదా ఇక సండే అయినా సరే. మా దీవెన్ బాబు అయితే రెగ్యులర్ గా లేసేది, తొందరగా లేస్తాడు. మా దీవెన నేను అందరం ఇంకొకసారి లేచినాం ఈ రోజు. మరీ తొందరగా లేవలేదు, మరీ లేటుగా లేవలేదు. యాక్చువల్ గా 10 అట్లా అవుతుంది, కానీ ఈ రోజు తొందరగా లేసేసినాం. ఇంకా మా అమ్మ కూడా ఉంది, మా అమ్మని మీ లేసే లోపు ఒక దీవెన్ బాబుకి దోశ కూడా ఇచ్చింది. కొంచెం తీ ఓపెన్ చేయి, ఫ్రిడ్జ్ లో పెట్టేసే నాన్న, సరిపోదు. ఇంకా అబ్బో, ఓ అంతనా? కొద్దిగా వాడాలి, అయిపోతుంది. అదొద్దిగా చాలా ఇంకెళ్ళు దాంట్లో పెట్టు, ఫ్రిడ్జ్ లో మూత పెట్టి గట్టిగా పడిపోకుండా నీట్ గా పెట్టు. ఓకే, ఈ రోజు సండే కాబట్టి మీరేమి స్పెషల్ గా చేసుకుంటారు? ఇంకా లంచ్ ఎందుకు అట్లా ఏమన్నా మనలాగే స్కూల్ పంపిస్తుండ్రు పాపం. ఆ టైంలో చేశాక సండే ఏమైనా చేసుకోవచ్చు కదా, కొంచెం హెవీ బాగున్నాను. పూరియో లంచ్ ఏంటి స్పెషల్ ఈ రోజు? అంటే నువ్వు బాగా చేస్తావు కదా, హోటల్ నచ్చవు. లేదు నీ తర్వాతనే ఇదిగోండి పూరి కర్రీ కోసం కావాల్సినవి కూడా ఇక్కడ ప్రిపరేషన్ చేయించుకుని చేసేసింది అమ్మా. దీనికి ఓకే పిండి, శనగపిండి పూరి కర్రీకి. అలాగే అక్కడ టీ కూడా అవుతుంది, అక్కడ పాలు కాగిపోయినాయి. ఇది కర్రీకి, ఇది పూరికి. అవును, ఇంత పూరి పిండి కలపలేదు ఇంకా అసలు కలపలే. ఓకే, ఫస్ట్ కర్రీ పూరి మంచిగా పొంగుతుంది, వేడి వేడి తింటారని అని రెడీ చేసి పెట్టా. టీ తాగాలి ఫస్ట్, టీ అంత ఇంకిపోతుంది. అవును, చాలా సేపు. నేను దాదాపు లాస్ట్ దసరా అప్పుడు నాకు వచ్చింది, ఒక 1 month నుండి టీ తాగుతుంది. 1 year టీ తాగకుండా మానేసరే కదా. గ్రేట్ కదా, చాలా గ్రేట్. నువ్వు మీరు నేను కొన్ని రోజులు చాలా రోజులు తాగలే, తర్వాత తాగిన మాట. అంటే ఏదైనా అవసరం ఉంది అంటే వద్దు తాగొద్దు అంటే తాగను. ఇప్పుడు ఇంక ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ కూడా ఉంటుంది, కాకపోతే ఉమా తినదు, నేను తినను. పిల్లల కోసం మా అమ్మ వచ్చింది కదా, మా అమ్మ కూడా ఎక్కువ అది ఇంట్రెస్ట్ ఉండదు, కాకపోతే కొంచెమైనా తినాలి కదా. పిల్లలు ఉన్నది కదా అందులో, వాళ్ళ కోసం చెయ్యాలి. మా దీవెన్ బాబు దీవెనమ్మ ఏం కావాలంటారు మరి. దీవెన ఏం తింటా నాన్ వెజ్? మమ్మీ లోపల బెడ్రూమ్ లో ఉంది. దీవెన్ బాబు ఎందుకు ఈడు కింద పడి పొలుతా ఉండు? ఎందుకు ఇంత మంచం ఉంది అన్నీ ఉన్నాయి, ఎందుకు కింద పడి పొలుతున్నావు?
చల్లగా మంచిగా ఉందా? మమ్మీ నిన్న అమ్మ అడుగుతుంది ఏం కావాలి అని లంచ్కి. పప్ప ఏముంది దాంట్లో స్పెషల్? పప్పే స్పెషల్. మనసు ఇప్పుడు ఇంకా పిండి అయితే పోతుంది. ఆశీర్వాద్ గోధుమ పిండి ఫ్రిడ్జ్ లో పెడుతుంది. మమ్మీ మీద పెట్టు. వాళ్ళు లేడు ఫ్రిడ్జ్లో అంటే పెట్టు జాగ్రత్త. మళ్ళీ సౌండ్ పెట్టింది ఎవరు? నేను కలుపునా నీ చేయనప్పు వస్తుంది కదా. ఈ మధ్య ఎక్కువ ఏం చేయట్లేదు అంతగా ఏం రావట్లేదు అటువంటి చపాతీ చేసుకుంటాను. చపాతీ పిండి కలిపేది రోటీ మేకర్ రెండు ఉంటే సొంత వాళ్ళ దగ్గర ఉంది కదా. కలిపేది ఉంది, చేసేది లేదు. చేసేది కాదు, ఉండలు చేసేస్తే ఇంకా కలపడానికే కదా మెయిన్. కొంచెం రుద్దడానికి కూడా రుద్దడానికి కలపడం అందరికి వస్తుంది, రుద్దడం రాదు ఎవరికి. నేనది హ్యాండ్ పెయిన్ అంటున్నా. రెండింటికి వస్తుంది. ఓకే మనకైతే ఇప్పుడు అన్ని ప్రిపేర్ అయిపోయినాయి. ఇంకా మనం ఇది అయిన తర్వాత స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే అండి. పూజ చేయడానికి ఆయిల్ కూడా హీట్ అయ్యింది. ఇక్కడైతే కర్రీ అవుతుంది. మీరు ఎక్కువ శాతం చూస్తే మా ఇంట్లో పూరీలు ఎక్కువ ఉంటాయి వీడియోస్. ఇంత ముందు చందు వాళ్ళు సుంత వాళ్ళు అయితే యోధ వాళ్ళు అయితే ఇంకా సండే వచ్చింది. ఓకే మీది పూరి కదా ఫిక్స్. హాలిడే వచ్చిందంటే మీది పూరి కదా ఫిక్స్. వీళ్ళందరికీ ఇష్టం. అందుకే మామూలు టైంలో చేస్తే పొద్దున్న ఆయిల్ ఫుడ్ అని దీవెన తిండు. అది టైం కూడా సరిపోదు. ఇంత టైం ప్రాసెస్ ఏడుంటది అంత టైం. ముందే లెగిస్తే చేసేవచ్చు కానీ పొద్దున్నే తినదు. అందులోటి వాళ్ళకి అసలు ఏం తినకుంటే పోతాం అంటారు. ఇంకా అందులో ఇంకా పూరి అంటే అసలు తినరు. నిన్న ఇవాళ మొన్న దోశ వేసా. అంత ముందు పాలు ఎగ్ జావే తినేసి వెళ్ళారు. ఎగ్స్ అయిపోయినాయా? ఎగ్స్ కూడా తీసుకురావాలి. పొద్దున్నే మార్నింగ్ దీవెన ఎగ్ తిని వెళ్తున్నారు అనమాట. ఊరు నుండి వచ్చిన తర్వాత తేలేదు. ఇంకా క్లీనింగ్ పని వీడియోస్ అందులో పడిపోయి ఈ రోజు తేవాలి. ఈరోజు మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు? చాలా మందికి పూరి ఫేవరెట్ ఉంటది కదా. పూరి ఎట్లుంటుందో ఇడ్లీ కూడా అంతే ఉంటుంది. చాలా మంది ఫేవరెట్. ఇడ్లీ ఫేవరెట్ ఉంటుందా? చాలా ఫేవరెట్ ఉంటుంది. అవునా? అది కొంతమంది ఏంటంటే హెవీగా ఉండదని చెప్పి ఇడ్లీ తినేస్తారు. జర్నీలో వాటిలో నేను జర్నీ చేసినా కానీ ఇడ్లీ తిన్నావు. వెరైటీ తింటావు. నేను తింటా. నేను ఇడ్లీ దోశ తప్ప ఇంకేం తినను. ఒకప్పుడు వడ అవన్నీ తినేది కానీ ఏజ్ పెరుగుతుంది కదా ఇంకెందుకులే అని డీప్ ఫ్రైలు అవి చూసిన దగ్గర నుంచి అసలు తినను. ఆయిల్ ఆలు కూడా వేసాను. చాలా మంది ఆలు చేయండి బాగుంటది. ఎప్పుడు పూరి చేసినా కామెంట్ పెడతారు ఆలుగడ్డ కూడా వేయండి అని. మా ఆయనకి ఉల్లిపాయలు ఎక్కువ వేసి ఇష్టం. ఎందుకని నేను ఆలుగడ్డ వేసి చేయకున్నారు. ఎందుకని ఇంట్లో కూడా బాగుంటుంది. ఇక్కడ దొరుకుతుంది మనకి మళ్ళా చెక్ పోస్ట్ లో హోటల్ ఉంటుంది. ఇంత ముందు అప్పుడు తినేది ఆలు మంచిగా ఉండేది. అది కర్రీ. ఆ కర్రీ కోసం తినేది మేము పూరి. ఒక సింగిల్ పూరే పెద్ద పూజలు ఉంటుంది చూడు. 2 ఇస్తే అస్సలు నేను నా వల్ల కాకపోయేదని నేను సింగిల్ పూజ తీసుకునేది. పెద్దది వచ్చేది. ఇంకా ఒక పూరి కర్రీ మాత్రం బాగుండేది. ఫస్ట్ పూరి వేసింది ఎలా ఉంటుంది? ఓకే మ్యాక్సిమం పొంగుతాయి పూరి చేస్తే. ఓకే అండి, కర్రీ కూడా అయిపోయింది.
పూరి కర్రీ ఇప్పుడు ప్లేట్లో వేసేసి బౌల్ లేదా ఎందుకు మళ్ళీ బాగుంది. అలాగే పూరి నేనే టేస్ట్ వస్తున్నా. వీళ్ళు ఎవ్వరికి వద్దంట, తిననన్నారు. ఇప్పుడు నేనే తినేస్తా టేస్ట్. నేనే తిని చెప్తా టేస్ట్. సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. దీవెన్ టేస్ట్ వద్దా? దీవెనికి ఫోన్ అంతేం కాలంటే టేస్ట్ సూపర్. నీకు చాలా బాగున్నవి. మా ఇంకా వీళ్ళు కూడా తింటారు. 5 ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి సపరేట్గా అంటే టీవీ పెట్టుకొని చూసుకుంటూ తినాలి. అందుకనే వాళ్ళు ఇప్పుడు తినట్లేదు. నేను వీడియో చేస్తున్నాగా మ్యూట్ చేస్తున్నాను.